తలచిన తరుణంలో పులకించెను తనువే మనసై నిన్ను తలచిన తరుణంలో పులకించెను తనువే మనసై యేసువై క్రీస్తువై యేసువై క్రీస్తువై మమ ప్రోవగరావా దేవా నిన్ను తలచిన తరుణంలో పులకించెను తనువే మనసై నిస్వార్థం కోరిక లేని నీ నైజం జీవితమంతా నిస్వార్థం కోరిక లేని నీ జీవితమంతా నిస్వార్థం కోరిక లేని నీ నైజం జీవితమంతా నిస్వార్థం కోరిక లేని నీ నైజం ఆ నైజమునే నేను ఆ నైజమునే నేను ఆనందాచరణగ తలచి ఆనందాచరణగ తలచి నిన్ను తలచిన తరుణంలో పులకించిన తనువే మనసై యేసువై క్రీస్తువై యేసువై క్రీస్తువై మమ ప్రోవగరావా దేవా తలచిన తరుణంలో పులకించిన తనువే మనసై నీకే అర్పితమయ్యాము నీకై వేచి ఉన్నాము నీకే అర్పితమయ్యాము నీకై వేచి ఉన్నాము నీ దర్శనమే మాకు నీ దర్శనమే మాకు మా జీవిత భాగ్యము దేవా మా జీవిత భాగ్యము దేవా నిన్ను తలచిన తరుణంలో పులకించిన తనువే మనసై యేసువై క్రీస్తువై యేసువై క్రీస్తువై మమ ప్రోవగరావా దేవా నిన్ను తలచిన తరుణంలో పులకించిన తనువే మనసై జీవితమంతా నిస్వార్థం కోరిక లేని నీ నైజం జీవితమంతా నిస్వార్థం కోరిక లేని నీ నైజం ఆ నైజమునే నేను ఆ నైజమునే నేను ఆనందాచరణగ తలచి ఆనందాచరణగ తలచి నిన్ను తలచిన తరుణంలో పులకించిన తనువే మనసై యేసువై క్రీస్తువై యేసువై క్రీస్తువై మమ ప్రోవగరావా దేవా నిన్ను
తలచిన తరుణంలో వెనుతనువే మనసై నీకే అర్పితమయ్యా నీకై వేచి ఉన్నాము నీకే అర్పితమయ్యా నీకై వేచి ఉన్నాము నీ దర్శనమే మాకు నీ దర్శనమే మాకు మా జీవిత భాగ్యము దేవా మా జీవిత భాగ్యము దేవా తలచిన తరుణంలో తిలకించెను తనువే మనసే మా యేసువై మా క్రీస్తువై మా యేసువై మా క్రీస్తువై నమ్మ ప్రోవగరావా దేవా పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసు క్రీస్తునాథుని కృప తండ్రి అయిన సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా విచారణ గురువులు ఫాదర్ జోసెఫ్ గారికి మరియు రామదుర్గం విచారణ ప్రజలందరికీ, మరి ముఖ్యంగా ఇతర విచారణ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పునీత అన్నమ్మ గారు జాకిం గారి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ రోజున దివ్య బలి పూజ, పునీత అన్నమ్మ గారు జాకిం గారి పండుగ. మరి జాకిం గారు అన్నమ్మ గారి గురించి మనము ప్రసంగంలో వినబోతూ ఉన్నాము. ఏ విధముగా వారు తన బిడ్డ అయినటువంటి కన్య మరియమ్మ ఏ విధముగా వారు దేవుని నుండి పొంది ఉన్నారు, అదే విధముగానే దేవునికి అంకితం చేసి ఉన్నారు జాకిం గారు అన్నమ్మ గారు. మరి ముఖ్యముగా అన్నమ్మ అన్నటువంటి పదము హీబ్రూ భాషది. అన్న అంటే హీబ్రూ భాషలో బీదల ఎడల కరుణ, జాలి. జాకీము అన్నటువంటి పదానికి హీబ్రూ భాషలో దేవుడు తయారు చేయును. ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. అందుకని చెప్పే కరుణ, దయ అన్నటువంటిది అన్నమ్మ గారు. అందుకని చెప్పే ఆ అన్నమ్మ గారి పేరిట ఎన్నో మఠాలు, అమ్మగారి మఠాలు మరియు దేవాలయాలు వెలిశాయి ప్రపంచంలో. మరి ముఖ్యంగా మన కర్నూలు మేత్రాసనములో ఎన్నో అన్నమ్మ గారి పేరిట మఠాలు ఉన్నాయి. అటు నంద్యాల వైపు చూస్తే సెయింట్ ఆన్సర్ పిరంగిపురం ఉంది, సెయింట్ ఆన్సర్ బెంగళూరు ఉంది, సెయింట్ ఆన్సర్ మాధవరం ఉంది. మరి కర్నూలుకు వచ్చిన తర్వాత కర్నూలులో సెయింట్ ఆన్సర్ బెంగళూరు, బేతంచెర్ల, ఆళ్ళగడ్డ, చాగలమర్రి, ఇవన్నీ ప్రాంతాల్లో. అనంతపురం వెళితే ముసలోళ్ళ మఠం దగ్గర సెయింట్ ఆన్స్ నందనం మరియు సెయింట్ ఆన్సర్ పిరంగిపురం అన్నటువంటివి చూడండి. ఎందుకు ఆ అన్నమ్మ గారు అన్నటువంటి ఆ యొక్క పేరును ధరించి ఎంతో మంది కన్యా స్త్రీలు సేవ చేసేటువంటి భాగ్యం ఇచ్చారు. ఎందుకంటే ఆ అన్నమ్మలో ఉండేటువంటి కరుణ, దయ, వీరికి మూడు ఎంతో వారు షావుకారులు. అన్నమ్మ గారు మరియు జాకీం గారు ఇంత షావుకారులు వాళ్ళు. మరి వారికి ఉండేటువంటి ధనాన్ని 3 భాగాలు చేశారు. అన్నమ్మ గారు, జాకీం గారు దేవుడు ఆ చిన్నారి బిడ్డ మరియను ఇచ్చినప్పుడు వారికి ఉండేటువంటి ధనాన్ని 3 భాగాలు చేశారు. ఒక భాగము దేవునికి ఎప్పుడు కూడా ఇస్తూ ఉండాలి,
రెండవది బీదలకు బాటసారులకు సహాయం చేస్తూ ఉండాలి. మూడవది వారి కుటుంబంలో తిండి తీర్థాల కోసము ఈ విధముగా 3 భాగాలు చేసుకొని వారి యొక్క ధనాన్ని ఇతరులకు ఇచ్చించినారు. అదే ఆ అన్నమ్మ గారు పేరిట వెలుస్తుండేటువంటి మఠాలు కూడా ఎన్నో విధాలుగా మన కర్నూలు మేత్రాసనములో మరి చేస్తూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు ఆ అన్నమ్మ గారి మాదిరి. మరి మనము అన్నమ్మ గారి యొక్క బాటలో నడుచుకోవటానికి కావలసినటువంటి స్తోమతుని శక్తిని దయచేయాలని ఈ దివ్య బలి పూజలో దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం కోరుకునే దానికి ముందుగా మనమందరం కూడా ఏదో ఒక రూపంలో తప్పిదములు చేసి దేవునికి దూరం అయ్యాము. మరి వాటన్నిటినీ కూడా కొన్ని క్షణాల పాటు గుర్తుకు తెచ్చుకొని పాప పరిహారమును అడుగుకుందాం. చూపించి నన్నాదుకోవయ్యా ప్రేమ పాపిని అందుడనై అపరాధితో అనుచరునై అపరాధినై అందుడనై అపవాదితో అనుచరునై సంచరించి చీకటిలో వంచన చేసి ఎందరినో వంచన చేసి ఎందరినో దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా ప్రేమ పాపిని. సర్వశక్తి గల దయామయ సర్వేశ్వరుడు మన మీద దయ చూపి మన దోషముల నుండి మన పాపముల నుండి దేవుడు మనల్ని మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుకొందురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహాదేవునికి మహిమా భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా భూలోకమున మంచి వారికి సమాధానము. దేవా నీలికబారా భూమిలో వెలసిన మహారాజా ఘనదేవా నీలికబారా భూమిలో వెలసిన మహారాజా
సర్వశక్తి గల పరమ పితా సర్వశక్తి గల పరమ పితా మేము స్తుతించి ఘనపరచి ఆరాధనలు స్తుతి మహిమలను మీకే ఆరాధన మీకే స్వామి ఆరాధనలు స్తుతి మహిమలను మీకే మహావైభవం ఆరాధన మీకే స్వామి మహోన్నతమున మహాదేవునికి మహిమా భూలోకమున మంచి వారికి సమాధానం సుతుడా మలచావతారా దేవుని ప్రియమైన గొర్రె పిల్ల దైక సుతుడా మలచావతారా దేవుని ప్రియమైన గొర్రె పిల్ల పితయొక్క పుత్రుడా శ్రీ యేసా పితయొక్క పుత్రుడా శ్రీ యేసా నా పాపములు మన్నించు స్వామి పాప విమోచక కరుణ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి పాప విమోచక కరుణ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి మహోన్నతమున మహాదేవునికి మహిమా భూలోకమున మంచి వారికి సమాధానము పితకుడి ప్రక్కన కూర్చొని చూచుట మహాఘనతతో పితకుడి ప్రక్కన కూర్చొని చూచుట మా మనసులను మా హృదయములను మా మనసులను మా హృదయములను కరుణకు ప్రోమా దేవుని మహిమల మీద నిరతం ఆత్మయందు వసించి పాలించెడువాడా దేవుని మహిమల మీద నిరతం ఆత్మయందు వసించి పాలించెడువాడా ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. మా పితరుల తండ్రివైన ఓ సర్వేశ్వర, పునీత అన్నమ్మ గారు పునీత జ్వాకీముల గారిపై నీ అనుగ్రహములను కుమ్మరించి మనిషి అవతారుడైన నీ దివ్య కుమారుని తల్లికి జన్మనిచ్చు మహాభాగ్యమును ప్రసాదించితిరి. ఈ ఉభయుల విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మీరు మీ ప్రజలకు వాగ్దానం చేసినటువంటి రక్షణమును మేము సంపూర్ణముగా పొందగలగనట్లు మీ కృపా వర ప్రసాదములను అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని కుమారుడునైన యేసుక్రీస్తునాథుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి కీర్తి వారి సంతానమునందు నిలిచియే ఉన్నది. అది ఆ పుణ్యపురుషులు వదిలిపోయిన వారసత్వము.
సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 44వ అధ్యాయము 1వ వచనము మరియు 10వ వచనము నుండి 15వ వచనము వరకు. ఇక సుప్రసిద్ధులను సన్నుతింతము. వారు మనకెల్లరికి పూర్వ వంశకర్తలు. కానీ ఈ క్రింది పంక్తిలోని వారు మేటి భక్తులు. వారి పుణ్య కార్యములను జనులు విస్మరింపలేదు. వారి కీర్తి వారి సంతానమునందు నిలిచియే ఉన్నది. అది ఆ పుణ్యపురుషులు వదిలిపోయిన వారసత్వము. ఆ ధర్మాత్ముల సంతానము నిబంధనమును పాటించును. ఆ ధన్యాత్ముల చలువ వలన ఆ సంతానముకు కలిగిన సంతానమును అట్లే చేయును. ఆ మహాత్ముల కుటుంబములు కలకాలము నిలుచును. వారి యశస్సు ఏనాటికి క్షీణింపదు. వారు సమాధిలో విశ్రాంతి నొందుచున్నారు. వారి పేరు శాశ్వతముగా నిలుచును. అన్యజాతి ప్రజలు వారి జ్ఞానమును కీర్తింతురు. ఇశ్రాయేలు ప్రజలు వారిని కొనియాడుదురు. ఇది ప్రభు వాక్కు. దావీదు కుమారా యేసయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. రావయ్యా యేసురాజా, రావయ్యా యేసురాజా, స్వస్థత పరచుటకు త్వరగా రావయ్యా. స్వస్థత పరచుటకు త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. అంచును అంటగని అద్భుత స్వస్థతనిచ్చావు. అంగీ అంచును అంటగని అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను. పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసురాజా, రావయ్యా యేసురాజా, స్వస్థ
స్వస్థతపరచగను త్వరగా రావయ్యా స్వస్థతపరచగను త్వరగా రావయ్యా దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలదు దేవా స్వస్థత పొందెదను స్వస్థత పొందెదను. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు కొలెసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము వచనములు 12 నుంచి 17 వరకు. మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికతము, ఓర్పు అలవర్చుకొనుడు. ఎవరైనా మరి ఒకరి మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరికి ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ము ప్రభువు క్షమించున్నట్లు గాని మీరును ఒకరికి ఒకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవరపరుచుకొనుడు. అది అన్నిటినీ ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించెడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలన ఈ శాంతి కొరకకి మీరు ఒక శరీరముగా ఉండ పిలువబడితే కనుక కృతజ్ఞతలై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరికి ఒకరు బోధించుకొనుచు బుద్ధిని చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసేది ప్రతి కార్యమును లేక మీరు చెప్పని ప్రతి మాటలను తండ్రి దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరిట చేయవలెను. ఇది ప్రభు వాక్కు. నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యముగా యేసును దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యముగా యేసును దయచేస్తాడు. నీతి కార్యములు నాకు చేస్తాడు, నీతి కార్యములు నాకు చేస్తాడు. నిత్యముగా విజయములు చేస్తాడు, నిత్యముగా విజయములు చేస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు నీతిమంతుడు
నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్త 13వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. కనుక విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు. రాజ్యమును గూర్చిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ పక్కన పడిన విత్తనమును పోలి ఉన్నాడు. దుష్టుడు ఏతించి వాని హృదయములో నాటబడిన దాన్ని ఎత్తుకొని పోవును. రాతి నేలపై పడిన విత్తనము సందేశమును వినిన వెంటనే సంతోషముతో దాన్ని స్వీకరించు వారిని సూచించుచున్నది. అయినను వానిలో వేరు లేనందున అది కొలది కాలమే నిలుచును. ఆ సందేశము నిమిత్తమై శ్రమ అయినను లేదా హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే తొట్టిల్లును. ముండ్ల పొదలో పడిన విత్తనమును పోలినవాడు వెంటనే సందేశమును ఆలకించును. కానీ ఐహిక విచారము ధన వ్యామోహము దానిని అణచివేయును. కనుక వాడు నిష్ఫలుడు అగును. సారవంతమైన నేలయందు పడిన విత్తనమును పోలినవాడు సందేశమును విని గ్రహించి 100 60 30 ఫలించును. ఇది క్రీస్తుని సువిశేషము. సహోదరులారా, నేడు మనమందరం కూడా పునీత అన్నమ్మ జోకీముల యొక్క పండుగను మనం కొనియాడుతున్నాం. ఉపోద్ఘాతంలో ఫాదర్ గారు ముందుగానే వాళ్ళ యొక్క జీవిత చరిత్రను గురించి అన్నమ్మ జోకీములు ఏ విధముగా జీవించారనేటువంటి ఆ సంఘటనని మనకు ముందుగానే తెలియపరిచారు. ఇంకొన్ని మాటల్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిగా నాకు బైబిల్లో ఈ యొక్క దంపతుల గురించి వింటున్నప్పుడు ఈ వాక్యము నాకు ఈ విధంగా ప్రేరణ కలిగింది. లూకా శుభవార్త 1వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంది. ఈనాటికి ప్రభువు నాపై కరుణించెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను అని ఆమె పలికెను. ఇది అక్షరాల సత్యం. అన్నమ్మ జోకీములు ఇరువురు కూడా పుణ్య దంపతులు. వారు ఎంతో దేవుని యొక్క సన్నిధానంలో ఉంటూ వారు ప్రార్థనా జీవితంలో అయితేనేమి, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలలో వారు ఎంతగానో శ్రద్ధ వహిస్తూ జీవించినటువంటి కుటుంబం ఈ యొక్క అన్నమ్మ జోకీముల కుటుంబం. వారికి ఉన్నటువంటి ఆదాయంలో మనం ముందుగా విన్నట్టుగా 3 భాగాలను చేస్తూ మొదటి భాగాన్ని దేవుడికే సమర్పించేవారు, 2వ భాగాన్ని పేద సాధలకు ఇస్తూ ఉండేవారు, 3వ భాగాన్ని వారి యొక్క అవసరాలకి ఉపయోగించుకునేటువంటి వారు. ఇంత పుణ్య జీవితం జీవిస్తున్నటువంటి వారికి సంతానం లేదు. అందరూ కూడా ఆమెను మరి ముఖ్యంగా జోకీములు ఇరువురిని కూడా సంతానం లేదని వాళ్ళని ఎన్నో అవమానాలకు ఎన్నో ఇబ్బందులకు వారిని గురి చేస్తున్నటువంటి సమయం. అటువంటి సమయంలో ఆ తల్లి చెప్తుంది, ఈనాటికి ప్రభువు నన్ను కరుణించెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెనని ఆమె చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఆ యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి ఎవరికైతే సంతాన భాగ్యం లేదో వారు ఒక 2 గొర్రె పిల్లలని అక్కడ బలిగా అర్పించినట్లయితే
సంతానం కలుగుతుందని వారి యొక్క ఆచారం. ఆ ఆచారం ప్రకారము జ్వాకీము 2 గొర్రెపిల్లలు తీసుకొని పలు దూరము ఆయన కాలినడకతో నడుస్తూ యెరూషలేము దేవాలయంలోకి అడుగు పెడతాడు. యెరూషలేము దేవాలయంలోకి అడుగు పెట్టిన వెంటనే ఆయన పొద్దుగానే లేచి స్నానం చేసుకొని ఆ గొర్రెపిల్లలను తీసుకొని దేవాలయంలోకి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్చకుడు ఆ గొర్రెపిల్లల్ని ఆయన ఆ బలికి తీసుకోరు, వాటిని తృణీకరిస్తారు. ఎందుకంటే ఆయన యొక్క వయసుని బట్టి, నీకు ఇంత వయసు వచ్చింది, నీకు ఇంకా పిల్లలు లేరా అంటే నువ్వు ఎంత కఠినాత్ముడవో, ఎంత పాపాత్ముడవో, కాబట్టి ఇలాంటి ఆ యొక్క కానుక దేవుడికి నచ్చదు అని చెప్పేసి ఆయన ఆ కానుకల్ని త్రోసిపుస్తారు. ఈ విషయము ఆయన ఈ విషయాన్ని జరిగిన తర్వాత ఈ జ్వాకీం మాత్రము చాలా బాధపడతారు. అరే ఏంటి పరిస్థితి, సాక్షాత్తు దేవుడి దగ్గరికి వస్తే నాకు మంచి జరుగుతుందని ఇన్ని మైళ్ళ దూరం నేను నడుచుకుంటూ వస్తే అదే దేవుని చెంత నన్ను తృణీకరించారు కదా అని చెప్పేసి ఆయన ఎంతో బాధపడుతూ ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తారు. ఇంటికి పోవడానికి కూడా ఆయనకు మొహం ఎక్కదు. ఎందుకంటే ఇంటికి పోయిన తర్వాత ఇదిగో ఇలాంటి పరిస్థితి నాకు ఎదుర్కొంది అని వాళ్ళ భార్యతో చెప్పినప్పుడు వాళ్ళ భార్య ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అనేటువంటి ఉద్దేశంతో ఆయన తన స్నేహితుల దగ్గరికే, గొర్రెల కాపర్లుగా ఉంటున్నారు కాబట్టి గొర్రెలు కాసుకునే దగ్గరికే వెళ్ళి అక్కడే ఉండిపోతారు. ఈ యొక్క అవమానాన్ని ఆయన భరాయించలేక కొన్ని సందర్భాల్లో ఆయన సరిగా అన్నం కూడా తినక దగ్గర వారి యొక్క సతీమణి భార్యమని ఆమె ఏం చేస్తుందంటే అన్నమ్మ గారు తన భర్త క్షేమం కోసం ఆమె అహర్నిశలు ప్రార్థన చేస్తుంది. ఇదిగో నా భర్త ఈ యొక్క దేవాలయానికి వెళ్ళింటారు, అక్కడ ఆ యొక్క బలులు అర్పించింటారు, నాకు సంతాన ప్రాప్తి దొరుకుతుంది అని చెప్పేసి ఆమె ఎంతగానో ఆయన మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయం. కానీ దురదృష్టం ఏంటంటే వారి యొక్క ఆ యొక్క జాడ కూడా తెలియదు. ఇంతకు నా భర్త దేవాలయానికి వెళ్ళాడా వెళ్ళలేదా, ఆ మార్గ మధ్యంలో ఎవరైనా దొంగలు, ఆ కాలంలో మనం చూస్తాము, మనం ఒక ఉపమానంలో కూడా చూస్తాం. యెరూషలేమును పోయే సమయంలో మంచి సమరయుడి యొక్క ఆ ఉపమానం చూస్తే అక్కడ దొంగల బెడత ఎక్కువగా ఉందని, దొంగలు బాగా ఆ దారిని పోయేటువంటి ఆ ధనికులందరినీ కూడా కొట్టి చంపేసేటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి సొమ్మును లాక్కొని పోయేటువంటి వారని. కాబట్టి ఇలాంటి పరిస్థితి మా ఆయన కూడా జరిగిందేమో అని చెప్పేసి ఆమె ఎంతో మదన పడుతుంది, బాధపడుతుంది. అటువంటి సమయంలో ఆమె ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక తల్లి పక్షి తన యొక్క పిల్ల పక్షితో, చిన్న పక్షికి అన్నం తినిపించటము, అది ఆమె ఆ యొక్క సన్నివేశాన్ని ఈ యొక్క అన్నమ్మ గారు చూస్తారట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ సన్నివేశాన్ని చూసి ఆమె ఎంతో సంతోషిస్తుంది. దేవుని యొక్క సృష్టి చాలా అందమైంది, దేవుడు ఈ యొక్క సంతాన భాగ్యాన్ని పక్షులకు సహితం ఇచ్చాడు, కానీ నాకెందుకు ఇవ్వలేదని చెప్పేసి ఆమె ఎక్కువగా బాధపడుతూ దేవుని ఇంకా కన్నీటి ప్రార్థన చేస్తుంది. కన్నీటి ప్రార్థనలో అడుగుతుంది, ఇదిగో నేను మీకు ఏం మోసం చేశాము, ఎన్నో సంవత్సరాల నుండి నేను పూజిస్తున్నాను కదా, మరి నాకెందుకు ఇలా జరుగుతుంది, నేను ఎప్పుడు కూడా అహర్నిశలు నేను దేవాలయంలోనే పనిచేస్తున్నాను కదా అని చెప్పేసి ఆ విధముగా వెక్కి ప్రార్థన చేయటము. ఆ ప్రార్థనలో దేవుడు ఆమెకు దేవుడు దేవదూతను పంపించి ఆమె యొక్క ప్రార్థన ఆలకించటం మనం చూస్తున్నాం. చరిత్రలో మనము ఈ విధంగా ఈ యొక్క దేవదూత అక్కడికి వచ్చి అప్పుడు చెప్తుంది, ఏమని చెప్తుందంటే, ఇదిగో నీవు నీ భర్త ఇరువురు కూడా ఆ యెరూషలేము యొక్క ముఖద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు కలుసుకొని మోకరించి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మీకు సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పేసి ఆ యొక్క దివ్యవాణి అంటే ఆ యొక్క దేవదూత చెప్పడం జరుగుతుంది. ఆ విధముగా ఒక దేవదూత అన్నమ్మ గారికి, ఇంకొక దేవదూత ఈ యొక్క జ్వాకీము గారికి, ఇద్దరికి కూడా చెప్పి మీ ఇరువురు కూడా అక్కడ కలుసుకోండి అని చెప్పినప్పుడు ఆ విధంగా వారు కలవటం, వారికి ఒక అందమైనటువంటి గారాల పట్టి మరియ తల్లి వారికి జన్మించడం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, పలు సందర్భాల్లో మనం చూస్తున్నాం, దేవుడు పునీతుల విషయంలో అయితేనేమి, ప్రవక్తల విషయంలో అయితేనేమి ఆయన చెప్తున్నాడు, ఇదిగో నిన్ను నేను మాతృ గర్భమున రూపొందక మునుపే నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను పవిత్రపరిచాను, నీవు ప్రవక్తగా ఉండబోతున్నావు అని చెప్పేసి కొన్ని వాక్యాలను మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇదిగో మరియ తల్లి గర్భాన
లోకరక్షకుడు ఉదయించబోతున్నాడు కాబట్టే మరియ తల్లిని కని విని ఎరుగని విధముగా అద్భుత రీతిలో పవిత్రాత్మ ప్రేరణ ద్వారా ఈ మరియ తల్లి వృద్ధాప్యంలో అసలే పిల్లలే పుట్టరనేటువంటి అటువంటి సమయంలో పవిత్రాత్మ ప్రేరణ ద్వారా మరియ తల్లి వారికి జన్మించడం మనం చూస్తున్నాం. సువిశేషపట్నంలో మనం చూసాం, ఒక విత్తువాడు విత్తనాలను చల్లుతున్నాడు, పొలంలో విత్తనాలను చల్లుతున్నాడు. ఆ విత్తనాలు ఎక్కడెక్కడ పడుతున్నాయి? బండ పైన, ముళ్ళ పొదల్లో, సారవంతమైన నేల. మొదటిగా ఆ విత్తనాలు చల్లినప్పుడు త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడితే ఏమవుతుంది? అక్కడ మనుషులు ఆ యొక్క పొలంలో ఆ గెనములు ఏమంటారా, గెనమంటారా, గెనువుల బయట పడ్డాయంట. దానిలో తిరుగుతూ ఉంటారు మనుషులు, నడుస్తూ ఉంటారు. లేదా కొన్నిసార్లు వాహనాలు, ఎద్దుల బండ్లు కూడా పోతుంటాయి చిన్న చిన్న రోడ్లలో. అలా చల్లినప్పుడు ఆ విత్తనాలు అక్కడ పడితే అది ఎక్కువగా బ్రతకడానికి ఆస్కారం లేదు. మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ విత్తనం పడినా కూడా అది మొలకెత్తుతుంది. మొలకెత్తిన వెంటనే ఏం జరుగుతుంది? పక్షులు వచ్చి వాటిని తినివేస్తున్నాయి. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధానంలో ఉండాలని ఆశపడతాం, కానీ పక్షి వలె ఇమ్మీడియట్ గా ఆ పక్షి ఏ విధంగా అయితే ఆ విత్తనాన్ని తినేసిపోతుందో, లేదా అది మనుషుల చేత త్రొక్కివేయబడుతుందో, లేదా వాహనాల చేత అది త్రొక్కివేయబడుతుందో, ఆ విధముగా దేవుని వాక్యము మనం వినాలని ఆశపడేటువంటి సమయంలో మనల్ని అలా పక్షి వలె ఎవరు త్రొక్కివేస్తారు? ఎవరు త్రొక్కివేస్తారంటే యాకోబు గ్రంథము 1వ అధ్యాయము అక్కడ 14-15 వచనాలు మనం చూస్తే, తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుబడినప్పుడు మానవుడు శోధింపబడును. అప్పుడు ఆ దుష్ట వాంఛ పండి పాపము జనించును, పాపము పరిపక్వమై మృత్యువుకు కారణమగును అని. అంటే మనము దేవాలయంలో పోవాలని, లేదా దేవుని వాక్యం వినాలని, లేదా దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించాలనేటువంటి ప్రయత్నం మనలో ఉంటే, పక్షి వలె సైతానుడు మనలో ఒక నెగటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తారు. ఏం పోతావులే, చాలా టైం ఉందిలే, నిదానంగా పోదాంలే. సైతానుడు మనల్ని, నీ యొక్క మనసు అంతా కూడా దేవుని వైపు నడిపిస్తున్నప్పుడు సైతానుడు చాలా సింపుల్ గా నిన్నేం చేస్తాడంటే, ఇంకొంచెంసేపు తర్వాత వెళ్దాము, ఇప్పుడే పోవాల్సిన అవసరం లేదు, నేనే ముందు పోవాలా, ఇలాంటి ఆలోచన మనకు కలుగు చేస్తారు. కాబట్టి చూద్దాంలే, చదువుదాంలే, చేద్దాంలే అనేటువంటి ఇలాంటి తప్పుడు దుష్ట ఆలోచనల ద్వారా ఇక ఎప్పుడు మనం ముందు పోలేము గుడికి, ఎప్పుడు మనము బైబిల్ చదవలేము. మనం ఏదైనా ఒక మంచి కార్యం చేయాలనుకున్నప్పుడు, ఏం నువ్వు తప్ప ఇంకెవరు లేరా గుళ్ళో, ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కదా, నువ్వే పోయి చేయాలా అని ఎవరైనా ఒక ఉచిత సలహా ఇచ్చాడు అనుకో, ఇంక అంతే, ఆ పని ఇంకా పోయినట్టే. కాబట్టి ఈరోజు ఈ యొక్క విత్తనం అంటే బైబిల్ వాక్యము మన హృదయంలో నాటబడాలి. మన హృదయంలో నాటబడాలని మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇలాంటి చెడు ఆలోచనలు మనలో నుంచే వస్తాయి. మనలో నుంచే వచ్చినప్పుడు మనము ఆ దేవుని వాక్యము మన హృదయంలో అది నిలుపుకోవాలని ఆశపడ్డా కూడా అది మొలకెత్తే అవకాశము మనలో ఉన్నటువంటి ఆ దుష్ట ఆలోచన ద్వారా అది మొలకెత్తదు. అక్కడే మనము ఆ విత్తనాన్ని బరి చేస్తున్నాం, నాశనం చేస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మొదటి త్రోవలో పడిన విత్తనము అది సైతానుడు వచ్చి ఆ విధముగా పక్షి వల్లే వచ్చి ఎగరేసుకొని పోతాడు. ఈరోజు మనలో సైతానుడు మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనల ద్వారా, మనలో ఉన్నటువంటి చెడు వ్యసనాల ద్వారా, మనలో ఉన్నటువంటి చెడు ప్రవర్తన ద్వారా దేవుడు మనలో ఆ క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని ప్రజ్వలింపజేయలేకపోతున్నాడు. ఈ సత్యాన్ని మనం అందరం కూడా గుర్తించాలి. ఇక రెండవదిగా అక్కడ మనం చూస్తాం, రెండవ నేల ఏం నేల? అది రాతి నేల అంట. పొలంలో రాళ్ళు ఎందుకుంటాయంటే మనము నీళ్లు కట్టినప్పుడు ఆ నీళ్లు ఎక్కువ ఓవర్ఫ్లో అయినప్పుడు అది తెగిపోకుండా ఉండడం కోసము అక్కడక్కడ కొన్ని రాళ్ళు పెడతాం. కాబట్టి ఎందుకు? అది కూడా ఒక మంచి కోసమే పెడతాం. కానీ ఈ విత్తనాలు, ఈ యొక్క విత్తనం చల్లేటువంటి ఆ యజమాని ఆ విత్తనాలు చల్లినప్పుడు ఈ రాళ్ళు అక్కడ రాతి నేలపై కూడా పడుతున్నాయి. అక్కడ మనం గమనించాల్సిందంటే ఆ రాతి నేల కూడా
ఆ యొక్క విత్తనాలను పెరగడానికి అది సహకరిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రాతి నేల అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్. మనకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మనం ఏ మంచి పని చేస్తున్నా మనకు అడ్డు పెడుతుంటారు. ఏమొద్దులే అవసరమా అన్నట్టుగా. మనకు ప్రతి ఒక్కరు కూడా గుడికి పోతుందంటే ఈరోజు మంచి క్రికెట్ మ్యాచ్ ఉంది, ఈరోజు అవసరం లేదు, లేదా మంచి మూవీ ఉంది మనం మూవీకి పోదాం, అట్లా ఏదో ఒక విధంగా ఈ యొక్క స్నేహితులు మనల్ని అడ్డుపడుతుంటారు. లేదా మంచి సీరియల్ ఉంది అప్పుడే ఎందుకు పోవాలన్నట్టుగా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, రాతి నేల మీద పడినటువంటి విత్తనము మొలకెత్తుతుంది, కానీ అది ఎక్కువగా జీవించదు, అది వెంటనే మాడిపోతుంది, ఆ వేరు కూడా లోపలికి కూడా పోదనమాట. ఆ విధంగానే మనము ఎంతగా మంచి జీవితం జీవించాలన్నా కూడా ఈ యొక్క బ్యాడ్ ఫ్రెండ్షిప్ ద్వారా మనము దేవుని యొక్క ప్రేమలో సేవలో మనం ఎక్కువ కాలం ఉండలేము. అందుకే కీర్తనకారుడు మొదటి కీర్తనలో మనం చూస్తాం. మొదటి కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, దుష్టుల సలహాలను పాటింపని వాడు, దుర్మార్గుల దుష్కార్యములలో పాల్గొనని వాడు, ప్రభువును వేలాకోలం చేయు వారితో చేయి కలపని వాడు, ఆయన నరుడు ధన్యుడు అంటున్నాడు. ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే ఈడంతా ఏం చెప్తున్నారు? దుష్టులతో చేయి కలపని వాడు, దుష్కార్యములలో చేయి కలపని వాడు, వాళ్ళ సలహాలను పాటించని వాడు, అలాంటి వాళ్ళు ధన్యులు అంట. అంటే మంచి ఫ్రెండ్స్ తో చేయి కలిపితే నువ్వు ధన్యుడిగా ఉండబోతున్నావు. ఆ వాక్యాన్ని మనం కొంచెం ఆపోజిట్ చదవండి. దుష్టుల సలహాలను పాటించువాడు, దుష్కార్యం చేయువాడు, లేదా ప్రభువుని వేలాకోలం చేయవాడు ఏమైతే వాడి బ్రతుకు? ఆ విత్తనాలు ఏ విధంగా అయితే మాడిపోయినాయో వాళ్ళ జీవితం కూడా అలాగే అయిపోతుంది, నాశనం అయిపోతుంది. అంటే ఎవరైతే దేవుని వేలాకోలం చేస్తూ దైవ భయం లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు ధన్యులు కాదు కానీ దరిద్రులుగానే ఉండిపోతున్నారు. పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది, నీవు వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నావా? అయితే నువ్వు ధన్యుడిగా ఉండబోతున్నావు. నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా? ప్రభు పట్ల భయభక్తి లేకుండా ఉన్నావా? అయితే నీ జీవితం దరిద్రంగానే ఉండిపోతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం అనేటువంటి విత్తనాన్ని నీ యొక్క బ్యాడ్ ఫ్రెండ్షిప్ ద్వారా నువ్వు దరిద్రుడిగానే ఉండిపోవాలనుకుంటున్నావా, లేదా ధన్యుడిగా జీవించాలనుకుంటున్నావా? ఈరోజు వాక్యం చదువుతున్నాం. అక్కడ 2వ వచనంలో, అతడు ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణం చేయుచు రేయింబవలు మననం చేయువాడు. వాడు ఏ విధంగా ఉంటాడంట? ఏటు వడ్డిన నాటబడినటువంటి చెట్టు వలె ఆయన కలకాలం జీవిస్తాడట. కాబట్టి ఈరోజు వాక్యం అనేటువంటి విత్తనాన్ని మనము మన హృదయంలో నాటబడాలి. ఇక్కడ వాక్యం అనేటువంటి విత్తనం అంటే ఏంటి? వాక్యం మనకేం చెప్తుంది? ఒకరొకరు ప్రేమ కలిగి జీవించండి అంటే మనము వాక్యం విన్న తర్వాత ఆ విత్తనము అది పెరిగి పెద్దదైందంటే ఎట్లా మనకు అర్థమవుతుందంటే ప్రేమ కలిగి జీవించాలి, క్షమాపణ కలిగి జీవించాలి, ఓర్పు కలిగి జీవించాలి, సహనం కలిగి జీవించాలి, ఒకరి పట్ల ఒకరు సహాయం చేసుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. అదే వాక్యము ఫలించడం అంటే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క 2వ నేల అదేంటంటే అది రాతి నేల. కొన్నిసార్లు అంటారు, వీడు అందరికి సావు వచ్చింది, వీడికి మాత్రం సావు రాలేదంటాం. ఎందుకంటారు? కరుడు కట్టిపోయింటారు, వాడికి దైవ భయం ఉండదు, గురువులు అంటే రెస్పెక్ట్ ఉండదు, అమ్మగారులు అంటే రెస్పెక్ట్ ఉండదు, పెద్దలు అంటే భయం ఉండదు. అలాంటి వాళ్ళని ఏమంటాము? వీడు చస్తే బాగుండు అంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో అలాంటి బ్యాడ్ ఫ్రెండ్షిప్ అంటే అది ఒకటే, సైతానుకు ఎవరైతే దగ్గర అవుతుంటారో, దేవుణ్ణి ఎవరైతే దూరం పెట్టుకొని జీవిస్తుంటారో, ప్రార్థన జీవితానికి లేదా గుడికి అట్లా దూరంగా బ్రతుకుతుంటారో అలాంటి వారు ఈ కోవకు చెందిన వాళ్ళు అవుతారు. కూడా ఈ యొక్క 2వ రకానికి చెందినటువంటి వ్యక్తులు కాకుండా మనము మంచి వారితో మనము స్నేహభావం కలిగి ఉండాలి. అది ప్రభువుతో స్నేహం కలిగి ఉండాలి, లేదా మరియ తల్లితో, లేదా దైవికమైనటువంటి ప్రజలతో మనము స్నేహం కలిగి ఉండాలి. అందుకే ఈనాటి 2వ పట్టణం ఏం చెప్తుంది? మనమందరం కూడా సాత్వికముగాను, మనమందరం కూడా పవిత్రులుగాను, ప్రేమ కలిగి, ఒకరొకరు దయ కలిగి జీవించాలని చెప్పేసి ప్రభు ఈనాటి 2వ పట్టణంలో మనందరికి కూడా సెలవిస్తున్నాడు. ఇక మూడవ నేలను మనం గమనించినట్లయితే అక్కడ ముళ్ళ పొద అనేటువంటి ఒక నేల ఉంది, ముళ్ళ పొదలు. అక్కడ మన వాక్యంలో చూస్తాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక్కడ ముళ్ళ పొదలు అంటే ఏంటంటే ఆ ప్రాపంచిక వ్యామోహములు అనేటువంటి ఆ వాక్యాన్ని కూడా ఆ సందర్భంలో మనం పెట్టున్నాం.
అంటే మనము ఈ లోకంలోనే ఉంటున్నాం, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఆ అలవాట్లను మనం చేసుకోకూడదని ప్రభు చెప్తున్నాడు. లోకం అంతా కూడా మనల్ని ఏం చెప్తుంది? బాగా మంచి బట్ట కట్టాలి, మంచిగా డబ్బు సంపాదించాలి, మంచిగా మోసం చేసి కూడా డబ్బు సంపాదించాలి, అంటే కష్టపడకుండానే మనము బాగా పెద్ద గొప్ప వాళ్ళం అయిపోవాలని చెప్తుంది లోకం. కానీ దేవుడు ఏం చెప్తాడు? కష్టపడరా బాబు, నువ్వు పని చేస్తేనే నువ్వు గొప్పవాడు అవుతావు, నీతిమంతుడిగా ఉండు, నీతివంతమైన జీవితం జీవించు, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడని దేవుడు చెప్పే మాట. కానీ లోకం చెప్పే మాట ఏంటంటే ఇలా నీతిగా బతికితే నీకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు, కాబట్టి మనము స్వార్థం అనేది ఉండాలని చెప్పేసి లోకం చెప్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క మూడో రకమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఎవరంటే, ఎవరైతే నీతిగా జీవిస్తుంటారు అలాంటి వారిని ఈ లోకం ఏం చేస్తుందంటే, అరే అందరూ బాగుపడుతున్నారు, నేను మంచిగా ప్రార్థన చేసుకున్నాను, నేను మంచిగా ఇతరులకు సాయం చేస్తున్నాను, నేను మాత్రమే బాగుపడట్లేదే, కాబట్టి నేను అలా ఉండకూడదు, లోకం ఎట్టుందో నేను కూడా అట్టే బ్రతకాలి, అప్పుడే నాకు కూడా ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి అలా మనము మంచి వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళుగా మారిపోతున్నారు లోకాన్ని బట్టి. ఇక మనం గమనించాలి. ఇక కొన్నిసార్లు అక్కడ ఆ విత్తనం అంట అది త్రొక్కువేయబడుతుంది. ఎందుకు? ముళ్ళ పొదల వల్ల. ముళ్ళు ఎక్కువగా పెద్దదిగా మానుగా అయిపోతుంది కాబట్టి ఈ చిన్న మొక్కలు అవి అణిచివేయబడుతున్నాయి. ఇక్కడ ఎవరి ద్వారా అణిచివేయబడతారు? ఎవరి ద్వారా అంటే మన యొక్క ఆర్థిక పరిస్థితుల ద్వారా, కొన్నిసార్లు పేదరికం ద్వారా, కొన్నిసార్లు మనము అనారోగ్యం ద్వారా, వ్యాధి బాధల ద్వారా మనము అలా అణిచివేయబడతాం. మనకేదన్నా అనారోగ్యంగా ఉందనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం? కొంతమంది అయితే ఇంకా దేవుడి మీద ప్రేమ ఎక్కువ అవుతుంది. అనారోగ్యం వచ్చినప్పుడు, అమ్మ దేవుడా నువ్వే నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి మరి తల్లి కాడికో, లేకపోతే బాలేజ్ కాడికో, లేకపోతే ఇంకా అంతున్న వారి కాడికో ఇట్లా పోయి ప్రార్థన చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు? ఆ గుడికి ఎన్నిసార్లు పోయినా కూడా నాకేం మంచి జరగలేదు, ఎందుకు పోవాలి నేను? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అన్నమ్మ జోకిముల విషయంలో కూడా అందరు కూడా వాళ్ళని హేళనగా మాట్లాడారు, అవమానించారు. కానీ వారు ఏనాడు కూడా ఆ లోకం చెప్పినటువంటి మాటల్ని వాళ్ళు వినలేదు. వారు ఎల్లప్పుడూ కూడా దేవుని మీద నమ్మకాన్ని ఇచ్చారు. దేవుడు మాకు మంచి చేస్తాడు, నా దేవుడు మమ్మల్ని మోసం చేయడు, అన్యాయం చేయడు, నా దేవుడు నాకు నా ప్రార్థన ఆలకిస్తారని చెప్పేసి ఆ అన్నమ్మ గారైతేనేమి జోకిం గారైతే ఇద్దరు కూడా వారు ప్రార్థన చేశారు. తద్వారా వారు ఈరోజు ఎక్కువగా వారిని పునీతులుగా, గొప్ప పునీతులుగా మనమందరం కూడా కొనియాడుతున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కోవలో మనం చూస్తాం. యోబు గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయము అక్కడ 7వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, అక్కడ 7వ వచనంలో ఈ విధంగా ఒక మాట చెప్పబడుతుంది. యోబు శరీరము నన్నెత్తి వరకు వ్రణములతో నింపెను అని. అంటే అక్కడ ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఆయన కోట్ల ఆస్తిపరుడు, ఎంతో సంతానం కలిగినటువంటి వాడు, గొప్ప ధనికుడు. బైబిల్లో కల్లా గొప్ప ధనికుడు ఎవరంటే యోబునే. అటువంటి గొప్ప ధనికుడు పరిస్థితి ఏమవుతుంది? ఆస్తిపాస్తులు అన్ని పోయాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంతానం కోల్పోయారు. తన యొక్క చివరికి తన శరీరం అంతా కూడా వ్రణములతో, కురుపులతో నిండి ఉంది. కానీ అంతగా ఆయనకు అన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన ఏమాత్రము దేవుని మీద ఆ నమ్మకాన్ని కోల్పోలేదు. విత్తనము ఏ విధముగా అయితే ఆ ముళ్ళ పొదల వల్లే అణగదొక్కబడిందో, ఆ విధంగా ఈయన జీవితంలో అనేకమైనటువంటి ముళ్ళులు, అనేకమైనటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఇవన్నీ కూడా ఎదుర్కొన్నారు. కానీ ఆయన మాత్రము ధైర్యంగా ప్రభు పైన విశ్వాసం ఉంచారు. అక్కడే మనం చూస్తాం ఆ 2వ అధ్యాయంలోనే తన భార్య ఆయన ఏమంటుంది? చీకొడుతుంది. తన భార్య చెప్తుంది, అతని భార్య నీవింకను దోషరహితుడుగానే ఉన్నావు కదా, ఇప్పుడు దేవుని శపించి మరణింపుము అంటుంది. నువ్వు సావు ఎక్కడన్నా పోయి, నువ్వెందుకు ఇంకా దేవుని మీద అంతగా నమ్ముతున్నావు? నీకు సమస్తాన్ని కోల్పోయినావు కదా, అలాంటప్పుడు ఇంకా నువ్వెందుకు, నీ దేవుడు నీకు ఏం మేలు చేస్తున్నాడని తన సొంత కట్టుకున్న భార్యనే ఆయన్ని నిందిస్తుంది. అయినప్పటికీ ఆయన అంటున్నాడు, ఆయన ఒక మంచి మాట అంటాడు, నీవు ఒట్టి తెలివి తక్కువ స్త్రీ వలె మాట్లాడుచున్నావు, దేవుడు మనకు శుభములు దయచేసినప్పుడు స్వీకరించితిమి, కీడులను పంపినప్పుడు మాత్రము స్వీకరింపవలదా అని అడుగుతున్నాడు.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఇలాంటి సమయంలోనే దేవుని మీద ఆ నమ్మకాన్ని ఉంచి మనం జీవించాలి. దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఈ విధంగా మనం చూస్తాం. యోబు గ్రంథంలో ఇంకా తన స్నేహితులు కూడా ఆయన కొడతారు. అయినప్పటికీ ఆయన ఏమాత్రము విశ్వాసాన్ని, ప్రభు పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోలేదు. ఈరోజు ఆ విధముగా మనం కూడా ఈ యొక్క మూడవ రకమైనటువంటి నేల అదేంటంటే కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, రోగాలు, ఇలాంటి అవన్నీ కూడా మనకు ఎదురైనప్పుడు మన విశ్వాసాన్ని కోల్పోవద్దు అనేదే ఈరోజు పరిశుద్ధ గ్రంథం మనందరూ కూడా సెలవిస్తుంది. ఇక చివరిగా ఆ సారవంతమైనటువంటి నేల, సారవంతమైనటువంటి నేల అక్కడ మనం చూస్తే అక్కడ ఏం పలుకుతుంది? అక్కడ వాక్యం ఏం చెప్తుంది? నూరంతలుగా అక్కడ ఆ విత్తనాలు ఫలిస్తున్నాయట. నూరంతలుగా ఫలించాలంటే ఆ నేల కూడా చాలా ఆ నేలను కూడా చాలా పదును పెట్టాలి. అది సారవంతంగా నేలగా మారాలంటే మొదట ఏం చేయాలి? నేలలో ఆ నేలపైన ఉన్నటువంటి కంప చెట్లు కానీ, ముళ్ళ పొదలు కానీ అవన్నీ తీసివేయాలి. తర్వాత దానిని దున్నాలి, తర్వాత దానికి నీరు పట్టాలి, తర్వాత దానికి ఆ ఎరువులు పోయాలి. అలా ఎన్నో కఠినమైనటువంటి ఆ శ్రమలకు ఆ నేల నోచుకుంది. అప్పుడే అది సారవంతమైనటువంటి నేలగా అది గుర్తించబడుతుంది. మనం కూడా సారవంతమైన నేలగా మారాలంటే మనము ఆ దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవించాలి. దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవించేటువంటి ప్రయత్నంలో నేను మొదటి నుండి ఇప్పటి వరకు చెప్పినటువంటి ఇలాంటి కష్టాలు ఎన్నో మనకు ఎదురవుతూనే ఉంటాయి. అందులోనే ఈ యొక్క అన్నమ్మ, జోకీములు ఈ ఇరువురు కూడా ఈ సారవంతమైనటువంటి నేలలో పడ్డారు. వారిని దేవుడు నూరంతలుగా దీవిస్తున్నాడు. వారి యొక్క పుణ్య జీవితం ద్వారానే ఈరోజు మరియ తల్లి ఈ లోకానికి వచ్చింది. మరియ తల్లి ద్వారా దేవుడు మనలందరినీ కూడా ఈ లోకానికి ఆ క్రీస్తు ప్రభువుని, లోకరక్షకుని మనకు దయచేశాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను మనమందరం కూడా ఆ సారవంతమైనటువంటి నేల వలె మనం ఫలించాలని, ఒకవేళ వాక్యము అనేది మనం రోజు చదువుతున్నప్పుడు, మనం ఆ వాక్యాన్ని మనం పాటించాలనుకుంటున్నప్పుడు ఏ విధమైనటువంటి విధముగా మనం స్పందిస్తున్నాం? రోడ్డు పక్కన పడినటువంటి నేల మాదిరిగా మన హృదయం ఉందా? లేదా రాతి నేల మీద పడినటువంటి నేల వలె మన హృదయం ఉందా? లేదా ముళ్ళ పొదలలో ఉన్నటువంటి విత్తనాలు అది కొద్ది రోజులు ఫలించి మళ్ళీ అణగదొక్కవేయబడ్డాయి, ఆ విధమైనటువంటి ఆ స్పందించేటువంటి హృదయముగా ఉందా? లేదా చివరిగా అసారవంతమైనటువంటి నేల వల్లే మనము ఆ ప్రభు యొక్క వాక్యాన్ని మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నాము? ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. త్రిత్వైక దేవుని యందు, మన కథోలిక తెలుసుయందు మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును పాతాళం దిగి మూడవనాడు చనిపోయిన వారిని విడిచని పరలోకంకెక్కి సురక్షితమైన సర్వేశ్వరుడితో కనిపిస్తున్నాడు. అక్కడి నుండి జీవించిన వాళ్ళకు చనిపోయిన వారిని చేకూర్చుని పవిత్ర ఆత్మీస్తున్నాను. పరిశుద్ధాత్మతో వికాసలను పవిత్ర సంబంధాలు నివసించున్నాను. పాపముల మన్నిపు నివసించున్నాను. శరీర ఉత్సాహం నివసించున్నాను. నిత్య జీవనం నివసించున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు విశ్వాసుల ప్రార్థన. ఈ విశ్వాసుల ప్రార్థన జరిగేటువంటి సమయంలో ఎవరెవరైతే కానుకలు తెచ్చి ఉన్నారో అది వెనకాల కూడా కానుకలు పెట్టారో 10 అక్షరస్థాలు అంత లైన్లో తిన్నగా నిలబడి తీసుకొని రండి. అంత లోపల విశ్వాసుల ప్రార్థన చెప్తూ ఉంటారు. ప్రేమకు నిలయమైన దేవ, ఈ యొక్క పరిశుద్ధ సమయంలో తిరుసభకు రథసారథి అయినటువంటి ఫ్రాన్సిస్ పోపు గారిని, గోరంట్ల జోనెస్ మా మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను మీరు సంపాదించుకున్న ప్రతి ఒక్కరిని మీ యొక్క దివ్య పాదాల చెంత సమర్పించుకుంటూ ఉన్నాము. మీ యొక్క వాక్య పరిచర్యకై మీ యొక్క పరిశుద్ధమైన పిలుపుని ఇచ్చి అన్యులను, అవిశ్వాసులను మీ యొక్క మార్గంలో నడిపించడానికి కావాల్సిన జ్ఞానమును, మంచి ఆరోగ్యమును, వాక్యంలో పఠిత్వమును ఇచ్చి మీ యొక్క దూతల కాపుదలతో కాపాడుతూ అనేకమైన అన్యులను, అవిశ్వాసులను
మీ దగ్గరికి చేర్చే వాక్యమును మంచి జ్ఞానమును దయచేయమని అందరూ పునీత అన్నమ్మ జ్వాకిము గారులా మా కొరకు వేడుకునండి. దయగల దేవ, మా రామదుర్గం విచారణను మీ యొక్క దివ్య పాదాల చెంత సమర్పిస్తున్నాం. విచారణలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున మీ యొక్క దివ్య పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాం. కుటుంబంలో సమస్యలకు మంచి పరిష్కారం చూపిస్తూ అనారోగ్యముతో బాధపడుతున్న వారికి ఆనాడు మీరు వాక్యంలో సెలవిచ్చిన విధముగా పేతురు అత్తగారిని తాకిన వెంటనే జ్వరము వెడిలిపోయిందని మీరు వాక్యంలో సెలవిచ్చి ఉన్నారు. అదే పరిశుద్ధ హస్తముతో తాకి అనారోగ్యముతో బాధపడుతున్న వారికి మీ యొక్క పరిశుద్ధ హస్తముతో తాకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేస్తూ కుటుంబంలో శాంతి సమాధానములు దయచేయమని అందరూ పునీత అన్నమ్మ జ్వాకిము గారులా మా కొరకు వేడుకునండి. దయగల దేవ, దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి వచ్చి ఉన్నారు ఈ యొక్క పండుగల పాలు పంచుకోవడానికి. ఏ ఉద్దేశంతో ఈ యొక్క పండుగ పూజలో పాలు పంచుకుంటూ ఉన్నారు? ప్రతి ఒక్కరి తలంపులను ఉద్దేశాలను మీ చిత్తమైతే వారి యొక్క తలంపులను ఉద్దేశాలను నెరవేరుస్తూ మరి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క గమ్య స్థలాలకు సురక్షితముగా చేరుస్తూ వాళ్ళ మార్గ మధ్యంలో మీ యొక్క దూతల కాపుదలతో కాపాడుతూ మరి ఏ ఉద్దేశంతో ఈ యొక్క పండుగలో పాలు పంచుకుంటున్నారో వారి యొక్క తలంపులను ఉద్దేశాలను ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువ పునీత అన్నమ్మ జ్వాకిము గారులా మా కొరకు వేడుకునండి. దయగల దేవ, మా విచారణలో ఉన్న యువతి యువకులను చిన్నారులను మీ యొక్క దివ్య పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాం. యువతి యువకులు ఎలాంటి చెడు వ్యసనాలకు చెడు అలవాట్లకు లోను కాకుండా మీ యొక్క వాక్యం ద్వారా ప్రేరణ పొంది మీ యొక్క వాక్యం ద్వారా నడిపించబడి మీ యొక్క వాక్యం ద్వారా బలపడి బాధ్యతతో కూడిన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి. చిన్నారులకు మంచి జ్ఞానమును మంచి భవిష్యత్తును దయచేయమని అందరూ పునీత అన్నమ్మ జ్వాకిము గారులా మా కొరకు వేడుకునండి. మన వ్యక్తిగత అవసరాల కోసం ఒక క్షణం పాటు ప్రభువుని వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక కృతజ్ఞతతో నీకు అర్పింతుము స్వీకరించుమా స్వీకరించుమా. బలహీనతలను నీకు సమర్పింతు ప్రభువా
నాలోని గుణగణములను నీకు సమర్పింతుము నాలోని బలహీనతను నీకు సమర్పింతు ప్రభువా నాలోని గుణగణములను నీకు సమర్పితునా వినవరాలి కానుకమోలే తెచ్చినాను ప్రభువా వినవరాలి కానుకమోలే తెచ్చినాను ప్రభువా నిండుగా నా హృదయం నీకు సమర్పించగా ఓ ప్రభువా నీకు సమర్పించగా స్వీకరించుమా 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 నీ శ్వాస నీదిగా ఓ ప్రభువా నాలోని నీ శక్తి నీవిచ్చిన పరమేగా నాలోని నీ శ్వాస నీదిగా ఓ ప్రభువా నాలోని నీ శక్తి నీవిచ్చిన పరమేగా అనుక్షణం నీ ప్రేమతో నన్ను ఆదుకున్న ప్రభువా అనుక్షణం నీ ప్రేమతో నన్ను ఆదుకున్న ప్రభువా తెచ్చాను నా జీవితము నీకు సమర్పించగా ఓ ప్రభువా నీకు సమర్పించగా స్వీకరించుమా 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ పరిశుద్ధ దివ్య బలి పూజ అప్ప ద్రాక్షరసములు మన దేవునికి ప్రీతి కరములుగా ఉండునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ కొరకును నీ కరముల ద్వారా ఇవాళ స్వీకరించినగాక. ఓ సర్వేశ్వర, మీ నామ గౌరవార్థము మేము తీసుకుని వచ్చిన అపద్రాక్షరసములను దయతో స్వీకరించండి. అబ్రహామునకును అతని సంతతి వారికి మీరు చేసిన వాగ్దానము ఆ శిష్యులతో మేము కూడా భాగస్థలమగునట్లు మీ కృపను మాకు అనుగ్రహించుమని మా నాథుడైన యేసుక్రీస్తు నాథుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ అందరి మనస్సులను ఉన్నతమునకు త్రిపుము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మహాయేలిన వారైన యేసుక్రీస్తునాథుని ద్వారా మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనగా మీరు మీ పునీతుల అన్నమ్మ జ్వాకీము గారల అద్వితీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ కథోలిక తిరుసభ నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నారు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నారు. నీ రక్షణ పరమ రహస్యముల పరిపూర్తి యగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును సంగుచున్నది. కావున దూతలతో అతి దూతలతో ఏకమై మేము నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా పరిశుద్ధులు 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 ప్రభువా. పరిశుద్ధులు 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 ప్రభువా. గుణాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు. గుణాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 ప్రభువా. భూలోకమును నీ మహిమతో నిండినవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. ప్రభునామమున వచ్చెడివారు ధన్యులు ధన్యులు ధన్యులు. ప్రభునామమున వచ్చెడివారు ధన్యులు ధన్యులు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. వీలైనంత వరకు ఈ యొక్క నడి పూజలో మోకాళ్ళు ఉంచి ప్రభువును ఆరాధించుకుందాం. వీలైనటువంటి వారు చేతనటువంటి వారు దయచేసి కూర్చోవచ్చు. పావన పిత, మీరు నికముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఎందుకనగా నీ దివ్య కుమారుడును మా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా
పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించడకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువుని కుమారుడనైన యేసు క్రీస్తునాథుని శరీర రక్తములు అగులుగాక. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఆహా విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి పాత్రను తన శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఇది మనందరి విశ్వాస పరమ రహస్యము. ప్రభువా, మేము నీ వందనములు ప్రకటించము, నీవు కారణం చాటము, నీవు వల్ల ఉచ్చరిస్తూ వీక్షించము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుధముకు శ్రమలను, అద్భుతమైనటువంటి పునరుత్థానమును, మోక్షారోహణమును స్మరణ చేసుకొనుచు అతడు మరలా వేంచేనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర కథోలిక తిరుసభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ దివ్య కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచేయుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించను గాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధనులైన మీ అపోస్తులతోనూ పునీత జ్వాకీము అన్నమ్మగారులతోనూ వేద సాక్షులతోనూ
సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపనల ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమణ యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గౌరవ జనస్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్తము ప్రకారం నీ సముఖమన చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నల దిశల చెదిరిగిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ ఎందుకు ఈ లోకమున విడిన వారందరూ దైవని రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అతడి చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదము కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగొనుగాక. పరలోకమునందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరినాక నానాటికి కావలసిన జ్ఞానము మాకు అనుగ్రహించి ఆ యొక్క ప్రేమ వారిని ప్రతిష్ఠించే మాటలు మమ్మ శోధనకు ప్రవేశపడేవక తిరిగి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఈ మా రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కరతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నీదే అధికారము, నీదే మహిమా. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన మాయేలిన వారైన యేసు ప్రభువా, మీరు మా పాపములను పాటించక మీరు ఎన్నుకొనిన శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ కథోలిక తిరుసభకు శాంతిని, సమాధానమును, ఐక్యమత్యమును అనుగ్రహించుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. అందరికి సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచేయము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచేయము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. నీ కనుక బట్టి నా బతుకుల అవసరంగా ఉండను గాక. ఆమేన్. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను భరించడు యేసు ప్రభువు. వారు అర్పించిన దివ్య బలి పూజకు వచ్చినటువంటి మనము ఎంతో భాగ్యవంతులము. ప్రభువా నీ మాట పరీక్షలేని పాత్రం కాను, కానీ ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆకలి తీర్చుమై ఆహారం తీర్చుమై ఆహారం పరలోకరాజ్యం తీర్చుమై ఆహారం తీర్చుమై ఆహారం. ఆకలి తీర్చుమై ఆహారం పరలోకరాజ్యం తీర్చుమై ఆహారం. నిత్య జీవమపై క్షమించుడి పరలోకానందం అనుభవించుడి. నిత్య జీవమపై క్షమించుడి పరలోకానందం అనుభవించుడి. జీవాహారం 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 మనకు ఇచ్చిన ప్రేమాహారం.
తెలిసిన విశ్వాసిని నడిపించని ఆహారం నడిపించని ఆహారం వేదనలో శోధనలు ఆత్మబలమే ఆహారం ఆత్మబలమే ఆహారం తెలిసిన విశ్వాసిని నడిపించని ఆహారం వేదనలో శోధనలు ఆత్మబలమే ఆహారం శాశ్వత భోజనుడై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి శాశ్వత భోజనుడై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి జీవా జీవాహారం 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 ప్రభువు మనకు ఇచ్చిన జీవాహారం విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన జీవాహారం 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 ప్రభువు మనకు ఇచ్చిన జీవాహారం అందరం లేచి నిలుచుండి ముగింపు ప్రార్థనలో పాల్గొందాం. ప్రార్థించుదాము. సర్వ సృష్టికర్తవైన మా సర్వేశ్వర, లోక రక్షణ నిమిత్తము మీ జనితేక కుమారుడైన యేసుక్రీస్తు మానవుల మధ్య మానవ మాతృగా జన్మించవలెనని మీరు చిత్తగించితిరి. ఈ అద్భుతమైన పరమ రహస్యము ద్వారా మానవులందరినీ నుండి మరలా జన్మించవలెనని సంకల్పించితివి. కావున మీరు ఈ దినమున జీవ ఆహారముతో మమ్మల్ని పోషించి మీ బిడ్డలను దత్తన సంఘ ఆత్మతో పవిత్ర పరుపుమని మిమ్ము ప్రార్థించుచున్నాము. మా నాథుడైన యేసుక్రీస్తు నాథుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల దయామయ సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభు యేసుక్రీస్తు మార్గములో నడుచుకుందాము. సర్వేశ్వరునికి వందనములు.